మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కొన్ని వాస్తుకు సంబంధించినటువంటి టిప్స్, ఏ దిశ ఎలా ఉంటే ఏ రకంగా మీకు అభివృద్ధి ఉంటుంది, అదేవిధంగా ఇంట్లో పెట్టుకునే వస్తువుల్లో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క దిశ గురించి చాలా క్లియర్గా మనం ఈరోజు తెలుసుకుందాం. అదేవిధంగా కొంతమందికి జనరల్గా అసలు ఏం పాటించాలి వాస్తు విషయంలో అనేటువంటిది కూడా నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ముఖ్యంగా ఇంట్లో మీరు గనక సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు, ఒక జాబ్ వచ్చింది, ఏ జాబ్లోకి వెళ్ళాలి అర్థం కావట్లేదు, లేదా ఒక బిజినెస్ చేద్దామా జాబ్ చేద్దామా, ఇప్పుడు వివాహం చేసుకుందామా వద్దా, లేనట్లయితే ఏదైనా ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుందామా వద్దా, లేదా నేను దేని మీద కాన్సన్ట్రేషన్ సరిగ్గా చేయలేకపోతున్నానండి అనేటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది, వాస్తులో ఏ లోపం ఉంటే ఈ యొక్క ఇబ్బంది ఏర్పడుతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి దీనికి సంబంధించిన విషయంలో శాస్త్రంలో విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో చాలా స్పష్టంగా ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే ఈశాన్యే దేవతా గృహం చెప్పారు. ఇది చాలామంది తెలియక ఈ విశ్వకర్మ ప్రకాశికాలో ఉన్నటువంటి ఆ ఇన్డెప్త్ విషయాలు తెలియక ఈశాన్యంలో దేవతా గృహం పెట్టకూడదండి అని చెప్తున్నారు. అది పూర్తిగా తప్పు. ఈశాన్య దేవతా గృహం చెప్పని విశ్వకర్మ ప్రకాశిక గ్రంథంలో మనకి రాసినప్పుడు మనం ఎవరం ఈశాన్యంలో దేవతా గృహం పెట్టకూడదనడానికి? కాబట్టి ఈశాన్యంలో దేవతా గృహమే పెట్టాలి. ఎందుకు అంటే అక్కడ దితి అదితి అనేటువంటి స్వరూపాలు ఉంటాయి. అవి ఇల్లు అంటే కేవలం ఏదో 4 గోడలు కట్టేసుకున్నాము, ఆయం కట్టేసాము, ఏదో మామూలుగా మనం జోన్స్ చూసామన్నట్టు కాకుండా ప్రతి దగ్గర దేవతా స్వరూపాలు, అసుర స్వరూపాలు ఉంటాయి. అవి వాటికంటూ కొన్ని పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. అవి దాని పరంగా పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈశాన్యంలో కనీసం ఒక్కొక్కసారి ఏమవుతుంది, ద్వారం లేదు మనకి, అంటే ఒక్కొక్కసారి ద్వారం లేకపోతే ఈశాన్యంలో కట్టుకోగలుగుతారు, కానీ ద్వారం ఉంది, ఒక్కోసారి ఈశాన్య ద్వారం ఏర్పడుతుంది, అప్పుడు ఈశాన్యంలో పెట్టుకోలేరు. అలాంటప్పుడు కాస్త తూర్పు మధ్యలో అనుకో లేకపోతే ఉత్తరం వైపు పెట్టుకుంటాం. కానీ వీలైనంత మటుకు ఈశాన్యంలో చిన్న ఫోటో అయినా సరే మీరు పెట్టండి. అంటే మీ ఇష్టదైవం, మీ కులదైవం, మీరు వంశపారంపర్యంగా ఏదైతే దేవతా స్వరూపాన్ని మీరు చేస్తూ వస్తుంటారో ఆ యొక్క దేవతా స్వరూపాన్ని ఈశాన్యంలో ఖచ్చితంగా పెట్టండి. అప్పుడు మీ ఆలోచనలు సరిగ్గా ఉంటాయి. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో అదే రకంగా మీ యొక్క జీవితం అనేటువంటి సాగుతూ ఉంటుంది. అంటే మీ యొక్క ఆలోచనలు కనుక పాజిటివ్గా ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా బాగుంటుంది. మరి ఈశాన్యంలో ఎటువంటి దోషాలు ఉంటే మనకి ఈ ఆలోచనలు సరిగ్గా రావు అనేటువంటిది చూసుకున్నట్లయితే ఒకటి పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి, ఈశాన్యం తగ్గుతుంది కొంతమందికి. బాగా పెరిగిన దోషమే, బాగా తగ్గిన దోషమే. ఎలాగా అంటే మనకి చూడండి, ఆలోచన లేకపోయినా దోషమే, ఎక్కువ ఆలోచనలు అయిపోయినా దోషమే కదా. కాబట్టి ఏంటంటే ఈశాన్యం పెరిగినా తగ్గినా దోషమే. అందుకే శాస్త్రంలో ఏం చెప్పారు, ఈశాన్యం అంటే ఒక గింజంత పెంచమన్నారు. కానీ మన వాళ్ళకి తెలియక ఫీట్లు పెంచేస్తూ ఉంటారు. అలా పెంచకూడదు. పాయింట్ నెంబర్ 1. రెండవది, ఈశాన్యంలో తెలియక చాలామంది అక్కడ స్టవ్ పెట్టుకుంటూ ఉంటారు. ఈశాన్యంలో పొయ్యి పెట్టకూడదు, ఈశాన్యంలో పొయ్యి అనేది పెట్టకూడదు. మరి మీరు అనుకోవచ్చు, ఏమండి మరి ఈశాన్యంలో దేవతా గృహం పెట్టుకుంటాం కదా, అక్కడ ఒక చిన్న దీపం వెలిగిస్తాం కదా, దీపం వేరు, చిన్న దీపానికి పెద్ద మంటకి తేడా ఉంటుంది కదా. కాబట్టి ఈశాన్యంలో చిన్న దీపం వెలిగించవచ్చు దేవుడి కోసం, 5 ప్రమిదలు ఉండేటివి కూడా వెలిగించవచ్చు, తప్పు కాదు. అదేంటి, దీపం దేవత కోసం పెడుతున్నాం, అక్కడ దేవతా స్వరూపం కోసం పెడుతున్నాం. ఈశాన్యంలో దేవతా గృహం ఉందని పెడుతున్నాం, కానీ అక్కడ వెళ్ళి వంట వండట్లేదు. వంట వండడం వేరు, అన్ని ఎంగిళ్ళు అంటే అన్ని కట్ చేసిన కూరగాయలు అవన్నీ తీసుకెళ్ళి మనం వంట వండడం వేరు, దీపం పెట్టడం వేరు. కాబట్టి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈశాన్య భాగాల్లో బరువులు కూడా పెట్టొద్దని చెప్తుంది. ఎందుకు అంటే ఈశాన్యంలో ఎంత బరువులు ఉంటే మీకు తలమోచనం అంటే తలకి మించిన భారాన్ని మీరు మోస్తుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎంత ఎక్కువ బరువులు ఉంటే అంత భారాన్ని మోస్తూ ఉంటారు. అంటే ఎలాగండి, ఎలా ఏర్పడతాయి బరువులు? చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఈశాన్యం కదా ఎవరు వాడట్లేదండి, అందుకని అన్నీ తీసుకెళ్ళి అందులో పెట్టేసి మేము లాక్ చేసేసామంటారు. అది చాలా పెద్ద తప్పు. ఈశాన్యం గది లాక్ అయి ఉండకూడదు, ఓపెన్ అయి ఉండాలి. ఈశాన్యంలో వెలుతురు ఎక్కువ రావాలి. మీకు ఈశాన్యంలో ఎంత వెలుతురు వస్తే
మీ లైఫ్ అంత బాగుంటుంది. అంటే అంత పాజిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి మీకు. అంత పాజిటివ్‌గా ఉంటుంది మీ ఆలోచన విధానం గానీ, మీరు రిసీవింగ్ చేసుకోవడం గానీ. ఇప్పుడు ఎలా అంటే ఈశాన్యం అనేటువంటిది ఆలోచనా విధానం. ఈశాన్యం అనేటువంటిది మనకి థాట్ ప్రాసెస్ అంటూ ఉంటారు. మెడిటేషన్ అంటూ ఉంటారు. ఇవన్నీ ఉంటాయి ఈశాన్యంలో. మరి ఆ ఈశాన్యం గనక మూసేసిందనుకోండి మనకేమైపోతుంది, మన ఆలోచన విధానం కూడా క్లోజ్ అయిపోయినట్టుగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా చెప్పినా మనం రిసీవ్ చేసుకోలేం. ఎప్పుడైతే ఓపెన్‌గా ఉంటుందో ఈశాన్యం కాస్త బాల్కనీ కట్టుకోవచ్చు ఈశాన్యంలో. అలా అని చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే బాల్కనీ కట్టి అక్కడ మళ్ళీ పూల కుండీలు పెడతారు. బరువు అవుతుంది కదా! కాబట్టి ఈశాన్యంలో పెట్టకూడదు. మీరు తూర్పులోని, ఆగ్నేయంలోని, దక్షిణంలో హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఈశాన్యము, ఉత్తరం వైపు పూల కుండీలు పెట్టకండి. మరలా అని కొంతమంది ఏమంటారంటే, ఏమంటే ఈశాన్యంలో బాల్కనీ ఉంది. అక్కడ మేము బట్టలు ఆరేస్తాం. దానికేం ప్రాబ్లమ్ లేదు. దానికేమీ ప్రాబ్లమ్ లేదు బట్టలు ఆరేసినంత మాత్రాన. ఎందుకంటే అది హ్యాంగర్‌కి ఉంటుంది, పైన ఉంటుంది. అదేం పెద్ద బరువు కాదు. అలా అని మీరు ఈశాన్యంలో అస్సలు బరువు పెట్టకూడదని కదా! చాలామంది ఏమంటుంటారంటే, ఏవండీ మరి ఇంట్లో పూజా సామాగ్రి ఉంటుంది. ఈశాన్యంలో దేవతాగృహం కట్టుకుంటే పూజా సామాగ్రి అంతా అక్కడ పెట్టుకుంటాము కదా! అది బరువు కదా అంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. బరువు అన్నిటికీ బరువు అవ్వదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆ దేవతా సంబంధించిన దానికి బరువు. ఇప్పుడు కన్నుంది. కన్నుగుడ్డు కన్నుకు బరువా చెప్పండి? కన్నుగుడ్డు కన్నుకు బరువు కాదు. కన్నుగుడ్డు మీద ఇంకేదైనా వేస్తే అది బరువు. అలాగే ఈశాన్యంలో మీరు దేవతా సంబంధించినవి, పూజా సామాగ్రి సంబంధించినవి, లైట్ వెయిట్ ఉండేవి పెట్టొచ్చు. అయితే ఈశాన్యంలో గృహం మనకి దేవతా గృహం కట్టుకునేటప్పుడు మీరు మెట్టు కట్టకండి. మెట్టు ఎలాగా? సిమెంట్‌తోని, ఇటుకతో మెట్టు కట్టకండి. నీట్‌గా మీరు ఏదైనా ఒక కిందన గ్యాప్ ఇచ్చేసి మార్బుల్‌తో గానీ, లేకపోతే మీరు ఏదైనా ఒక వుడ్‌తో గానీ కట్టుకోవచ్చు. కానీ కిందన మొత్తం ఇటుకలతో మెట్లు మాత్రం కట్టకూడదు. ఎందుకంటే ఈశాన్యం ఎత్తయింది. ఎత్తుండకూడదు, బరువుండకూడదు, ఎక్కువ పెరగకూడదు, ఎక్కువ తగ్గకూడదు. మూసి ఉండకూడదు. ఇవి పర్టిక్యులర్‌గా మీరు పాటించాలి. అయితే ఈ ఈశాన్యం ఎక్కడుందనేది మీరు గుర్తించాలి. ఎలా అంటే మనకి ఒక ప్లానింగ్ వేసుకొని ఎప్పుడు కూడా ప్లానింగ్ చేయకుండా మనం చూడకూడదు. దీని గురించి నేను వివరంగా నేను మీకు చెప్తాను. బట్ ఈశాన్యంలో మాత్రం ఈ జాగ్రత్తలు తీసుకోండి. కొంతమంది ఈశాన్యంలో ఒక చిన్న పళ్ళెంలా పెట్టి ఆ ప్లేట్‌లో కొంత వాటర్ వేసి ఫ్లవర్స్ కూడా పెడుతుంటారు. చాలా మంచిది. ఇంట్లో అక్కడ గనక మీరు ఒకవేళ తాబేలు బొమ్మ పెడితే కూడా చాలా మంచిది. అన్ని విధాలా మీకు బావుంటుంది. ఇక్కడ కొన్ని జనరల్ విషయాలుంటాయి. అందరికీ తెలియాల్సిన విషయాలు కొన్ని జనరల్ విషయాలు చెప్తాను గుర్తుపెట్టుకోండి. మనం ఏదైనా ఇంటికి వెళ్తున్నాము అంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది పాయింట్ నంబర్ 1 మీ పేరులో ఉండేటువంటి మొదటి అక్షరాన్ని, ఇంటి డైరెక్షన్‌ని వర్గు క్యాలిక్యులేషన్ చేయాలి. వర్గు నిర్ధారణ అంటారు దీన్ని. ఆ వర్గు రీత్యా అది రెంటల్ హౌస్ అయినా, ఓన్ హౌస్ అయినా మీరు తీసుకునేట్టు లేదా ఖాళీ స్థలం అయినా మీ పేరుకి వర్గు. అంటే అన్ని డైరెక్షన్స్ మంచివే. ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్ యాజ్ మన వాస్తుపరంగా. కానీ మీకేది పనికొస్తుంది? ఎలా అంటే చూడండి ఇప్పుడు మనకి బట్టల షాప్‌కెళ్తాం. రకరకాల సైజెస్ ఉంటాయి. అన్నీ మంచి చొక్కాలే, అన్నీ మంచి ప్యాంట్లే. కానీ మీకు సరిపోయే ప్యాంటు, మీకు సరిపోయే చొక్కా వేసుకుంటారు. మీకు సరిపోయే చెప్పులు వేసుకుంటారు. అంతేగాని మీకు 8దో నంబర్ అయితే 9దో నంబరో, 10దో నంబరో వేసుకోం. ఎందుకు? అది మీకు సెట్ కాదు. అట్లాగే బ్లడ్ గ్రూప్స్ కూడా అంతే. ఎలాగా? మీది ఎగ్జాంపుల్ బి పాజిటివ్. మీరు ఓ నెగెటివ్ ఇంకో ఏదో బ్లడ్ గ్రూప్ అన్నీ రెడ్‌గానే ఉన్నాయి కదా అంటే కాదు. మీకేది సెట్ అవుతుందో అది అలాగే వర్క్ పరంగా కూడా మీకు ఏ డైరెక్షన్ గుడ్. కొంతమందికి సౌత్ పనికొస్తుంది, కొంతమందికి వెస్ట్ పనికొస్తుంది, కొంతమందికి నార్త్ పనికొస్తుంది, కొంతమందికి నార్త్ ఈస్ట్ పనికొస్తుంది, కొంతమందికి ఈస్ట్ పనికొస్తుంది. ఎవరికేది పనికొస్తుంది. దాంతో పాటు మీతో పాటు మీ పిల్లలకు కూడా ఏది పనికొస్తుందో 2 కలిపి తీసుకున్నప్పుడు మీతో పాటు మీ తర్వాత వంశానికి కూడా పనికొస్తుంది. పాయింట్ నంబర్ 1. రెండవది ఒకటి గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏమంటుంటారంటే, ఏవండీ మేము గృహం కట్టుకున్నాక బాగుందండి అంటారు. కొంతమంది మేము గృహం కొనుక్కున్నప్పటి నుంచి డౌన్‌ఫాల్ అయ్యామంటారు. దీనికి 2 కారణాలు ముఖ్యంగా. ఒకటి మీ జన్మ జాతకంలో మీ పేరు మీద గృహయోగం ఉండదు. అలాంటప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీదో, మీ పిల్లల పేర్ల మీదో కొనండి. లేదా మీ తల్లిదండ్రుల పేర్ల మీద కొనండి. మీ పేరు మీద పొరపాటున కూడా కొనకండి. అప్పుడు డౌన్‌ఫాల్ అవుతది. మూడోది ఏమిటంటే ఇక్కడ మరొక విషయం ఏంటంటే కొన్ని సార్లు మీకు గృహయోగం నడవని సమయంలో బలవంతంగా కొంటాం. ఎవరో ఫ్రెండ్స్ కొంటున్నారనో, వాళ్ళు కొంటున్నారో, వీళ్ళు కొంటున్నారనో అది కూడా ప్రాబ్లమ్ అవుతుంది. ఇంకోటి ప్రెగ్నెన్సీ లేడీ ఇంట్లో ఉన్నప్పుడు గృహప్రవేశం చేయకూడదు, గృహం కొనకూడదని శాస్త్రం. ఎందుకంటే 4వ స్థానం యాక్టివ్ అయితే పుట్టే పిల్లల మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఈ యొక్క జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి. అందుకే పూర్వకాలంలో వివాహం జరిగి సంతానం కలిగిన తర్వాత గృహం కట్టుకునేవారు. ఇప్పుడంతా రివర్స్ అయిపోయింది. ముందే గృహం కొనేసుకుంటున్నాడు, తర్వాత వివాహం చేసుకుంటే తర్వాత సంతానం కొంటున్నారు. అంటే ఇక్కడ ఏంటి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మాత్రం పొరపాటును కూడా కొనకండి, గృహప్రవేశాలు చేయకండి, గృహ ఆరంభాలు చేయకండి దయచేసి. అలా ఒకవేళ మీరు తప్పనిసరిగా కొనాల్సి వస్తే ఆ యొక్క కుటుంబాన్ని వేరే ఇంట్లో ఉంచి అక్కడ మీరుంటూ ఇక్కడి నుంచి ఈ ఆపరేషన్ చేయాలి తప్పనిసరి అయితే అని చెప్తుంది శాస్త్రం. అలాగే మరొక విషయం ఏంటంటే ఒకటి మీరు స్థలం తీసుకునేటప్పుడు కూడా స్థలం తీసుకున్న తర్వాత మీకు వర్గురీత్యా ఏ గేట్ అయితే బాగుంటుందో ఆ గేట్ మీరు పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి.
అంటే డైరెక్షన్ పరంగా. మరొకటి చాలామందికి ఒక అపోహ ఉంది. ఇన్ని డిగ్రీలు తిరిగింది, అన్ని డిగ్రీలు తిరిగింది ఏమైపోతుంది? ఏమీ అయిపోదు. గుర్తుపెట్టుకోండి. ఎన్ని డిగ్రీలు తిరిగినా ఆ డిగ్రీస్ వైజ్‌గా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని పర్ఫెక్ట్‌గా మీకు ఏ ద్వారం పనికొస్తుందో ఆ ద్వారం పరంగా మీరు కట్టుకోవచ్చు. అందులో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని శాస్త్రంలో మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు చెప్పబడ్డాయి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఇల్లు కట్టుకోగానే అక్కడ కోడిని, మేకని కోసేస్తారు. అది పూర్తిగా తప్పని చెప్పింది శాస్త్రం. ఎందుకంటే అక్కడ మీకు దేవతా కళలు కాకుండా రాక్షస కళలు మీకు ఏర్పడతాయి. అలా ఏర్పడినప్పుడు ఇంట్లో గొడవలు జరగడం, ఒకరి మీద ఒకరికి కోపాలు పెరగడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి 1 వీక్ వరకు కూడా పొరపాటున కూడా ఆ ఇంట్లో నాన్ వెజిటేరియన్ ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది సొంత ఇంట్లో మనం ఏదైనా గృహప్రవేశం చేసినప్పుడు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అక్కడ గోవుని తీసుకురావాలి. చాలా పెద్ద తతంగం ఉంది దానికి. గోవుని అక్కడ తీసుకురావడము, రకరకాల కార్యక్రమాలు చాలా ఉంటుంది. దిగ్బంధనాలు చాలా ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మరి కట్టిన గృహం అపార్ట్మెంట్స్ కొనుక్కుంటున్నాం. అప్పుడు ఎలాగా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు ఏ గృహం కొనుక్కున్నా మీరు ఒకటే మీ పేరులో వర్గు సెట్ అయిందా ఇంట్లో? ముఖ్యంగా ఈ బాత్రూమ్స్, లెట్రిన్స్ కట్టుకునేటువంటి విషయంలో తప్పుగా ఎక్కడైనా పెట్టుకుంటున్నామా దాన్ని మీరేమీ కూల్చేయాల్సిన అవసరం ఉండదు. చిన్న చిన్న రెమెడీస్‌తో దాన్ని సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంట్లో కలర్స్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. ఇంట్లో చేసే యాక్టివిటీస్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. ఏ వస్తువు ఎక్కడ పెట్టాలనే దాని మీద కూడా ప్రభావం ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇయర్ ఫోన్ ఉంది. ఇయర్ ఫోన్ చెవిలో పెట్టుకుంటే వినిపిస్తుంది కానీ జేబులో పెట్టుకుంటే వినపడదు. ఎందుకు? ఈ ఇయర్ ఫోన్‌కి ఏదైతే సౌండ్‌ని ప్రొడ్యూస్ చేసేటువంటి శక్తి ఉందో చెవుకి రిసీవింగ్ పవర్ ఉంది. అంటే ఇయర్ ఫోన్ చెవుకు పెట్టుకుంటే వినిపిస్తుంది కానీ జేబులో పెట్టుకుంటానో, ప్యాంట్ జేబులో పెట్టుకుంటానో మనకు వినబడదు. అలాగే మనం ఒక వస్తువు దానికంటూ ఒక శక్తి ఉంటుంది. దానికంటూ ఒక ఎనర్జీ ఉంటుంది. దాన్ని మనం ఎక్కడైతే పెడతామో అక్కడ దాని ఎనర్జీని ఫార్మ్ చేసినప్పుడు ఇంట్లో ఆ యొక్క శక్తి ఉత్పన్నం అవుతుంది. అది మీరు నెగెటివ్‌గా ఫార్మ్ చేస్తున్నారా, పాజిటివ్‌గా ఫార్మ్ చేస్తున్నారా అనే దాని మీద మీరు వేసే కలర్స్, మీరు పెట్టేటువంటి వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే చాలామంది తెలియక 2, 3 గృహాలు ఉంటాయి. అది ఎవరికి రెంట్‌కి ఇవ్వరు అలా వదిలేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా అది కూడా దోషం. మీరు ఉంటే మీరు ఉండండి, లేకపోతే రెంట్‌కి ఇవ్వండి. కానీ అమ్మో నాకు ఆ ఇల్లు అంటే చాలా ఇష్టం అండి, ఎవరికి రెంట్‌కి ఇవ్వనండి, నా ఇంట్లో దీపం పెట్టకుండా, ధూపం వేయకుండా ఉంటారు. అది చాలా పెద్ద దోషం. ఆ ఇంటికి ఒక దేవత ఉంటుంది. వాస్తు పురుషుడు ఉంటారు. సకల దేవతలు ఉంటారు. మీరు ఆ గృహం నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి ఆ దేవత ఎనర్జీ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక్క విషయం ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశము బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఇంటి ఇంటి యొక్క విషయంలో కొన్ని సార్లు ఏమవుతుంటుందంటే ఊరుకు వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో మనం దీపం పెట్టము. లేదా ఒక్కొక్కసారి శివలింగాలు అలాగే వదిలేసి వెళ్ళిపోతుంటారు. శివలింగం ఉంటుంది, దాన్ని నీళ్ళల్లో పెట్టి వెళ్ళాలి. ఒకవేళ ఇంట్లో మేరు ఉంది, పూర్తిగా కుంకుమలో పెట్టి వెళ్ళాలి. ఇది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా. ఇట్లాంటివి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. అందుకే చూడండి, మనం ఏదైనా ఊరికి వెళ్ళి ఒక వారం రోజుల్లో వెళ్ళి వచ్చినప్పుడు ఇంట్లో ఏదో సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు ఉంటుంది. మనం తుడిచి చక్కగా క్లీన్ చేసుకొని మళ్ళీ దీపం పెట్టేదాకా పాజిటివ్ ఎనర్జీ రాదు. అంటే ఏమిటి? ఎక్కడైనా మనం ఏదైనా కొన్ని రోజులు వదిలేస్తే అక్కడ ప్రేత సంబంధించినటువంటి ఎనర్జీస్ వస్తుంటాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మన కంటికి కనబడినంత మాత్రాన నెగిటివ్ ఎనర్జీ లేదని కాదు. నెగిటివ్ ఎనర్జీ రకరకాల రూపంలో ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ భగవత్ స్వరూపం రూపంలో ఎలా ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. దాని మీద మనం అర్థం చేసుకోవాలి. ఈ రకంగా మీరు వాస్తు అంటే ఏదో కూలగొట్టేసేయాలి, విరగ్గొట్టేసేయాలి అనేటువంటి కాన్సెప్ట్లో కాకుండా చాలా చక్కగా వస్తువు మార్పు, అంటే వస్తువులను ఎక్కడెక్కడ పెట్టుకోవాలి, కలర్స్ ఏం వేసుకోవాలి, ఇంట్లో ఎలా వెళ్తురు రావాలి గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఆఖరి విషయం ఒకటి చెప్పి నేను మీకు ముగిస్తాను. నైరుతి గది ఎప్పుడూ కూడా ఎక్కువ వెళ్తురు ఉండేలా చూసుకోకండి. నైరుతి గది చాలా తక్కువగా ఉండాలి. ఈశాన్యము, ఉత్తరము, ఆగ్నేయము ఇవన్నీ కూడా ఎక్కువ వెళ్తురు ఉండాలి. నైరుతి గదిలో ఒకప్పుడు మనకి పూర్వం నైరుతికి ఒక చీకటి గది కట్టేవారు. ఎందుకంటే నైరుతి ఎంత చీకటి గదిగా ఉంటే అంత ఎనర్జీ బాగుంటుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మన బాడీ ఉంది. మన బాడీలో ఎక్కువ లైటింగ్ కళ్ళకి చూడం. ఎందుకు? ఎక్కువ లైటింగ్ కళ్ళకి పెడితే కళ్ళు ఎఫెక్ట్ అవుతాయండి అంటాం. ఏమైందండి అంటే కాదు. ఎందుకు? ఈ కళ్ళు సెన్సిటివ్. అట్లాగే అక్కడ పితృదేవతా స్వరూపాలు ఉంటాయి నైరుతిలో. అక్కడ ఎక్కువ వెళ్తురు ఉండకూడదు. ఈశాన్యంలో దేవతా స్వరూపాలు ఉంటాయి, జ్ఞానాన్ని ఇచ్చేటువంటివి. అక్కడ ఎక్కువ వెళ్తురు ఉండాలి. సో ఇది వాస్తుశాస్త్రంలో చాలా స్పష్టంగా, క్షుణ్ణంగా చెప్పినటువంటి అంశాలు. ఇవి పాటించి మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని, ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని, పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.